పాలం హనుమాయి ఏం చేస్తున్నారు? ముఠాపై ఎక్కడన్నా మీది ఏరియా? ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్. అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. మీకు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? అసలుకి మామూలుగా అయితే గవర్నమెంట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు టైంలో అయితే రాష్ట్రం డెవలప్ అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డికి వేసాము. అమరావతి రాజధాని లేదు, దానివల్ల పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, కార్మికులు పనులు లేవు, ఇసుక లేదు, చాలా మంది అన్ని సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. ఒకసారి చూసాం కాబట్టి ఈసారి మళ్ళీ ఇప్పుడు చదువుకున్న యువత కూడా అంతకుముందు ఆ టైంలో పరిశ్రమలను వచ్చాయి. ఇప్పుడున్న పరిశ్రమలు కూడా అమరారాజు ఒకటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మొత్తం విదేశాలు. చంద్రబాబు నాయుడు టైంలో క్యూఎం వాటర్ తీసుకొచ్చిండు, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి, అన్ని వెళ్ళిపోయినాయి. అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రం చాలా అప్పుల్లో పోయింది. ఆయన ఇచ్చే డబ్బులు అందరికీ వేస్తున్నాయి, వేసిన ఉపయోగం ఏముంది? ఇప్పుడు నేను కష్టపడి చదువుతున్నాను, నా పిల్లలు చదివించుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏడో బెంగళూరు, చెన్నై, మద్రాసు పోయి ఆడ 30,000-40,000 చదివే బదులు ఇక్కడ ఉండి 30,000 చదివితే ప్రైవేట్ స్కూల్ అందరూ గవర్నమెంట్ జాబులు రావు. ఉన్న గవర్నమెంట్ జాబులు చాలు. ఇక్కడ ఉండికైనా పరిశ్రమలు వచ్చిన వాళ్ళకి 30,000 వచ్చినా మన కళ్ళ ఉంటారు, వచ్చినా చాలు, ఇంట్లో ఉంటాయి. ఇవాళ వాళ్ళు 40,000 పెట్టి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పోతున్నారు. ఏం పరిశ్రమలు లేవు, యువతకి చదువుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే మళ్ళీ రాజధాని వస్తే ఆయన మీద అభిమానం మీద ఒకసారి వస్తే రాష్ట్రం డెవలప్ అయింది, ఇదైతేనే మళ్ళా అదే ఊపులో వచ్చిద్దని అంచనా. అంటే మీరు ముఠా పని చేస్తున్నారు కదన్నా, ఈ 5 ఏళ్ళలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అసలు ఏంటి అంటే పనులు లేవు. అంతకుముందు బాగా వచ్చాయి, ఇప్పుడు ఏంటంటే పనులు లేక కొంచెం తగ్గినాయి. ఇది రాష్ట్ర విభజన తర్వాత ఈ అమరావతి రాజధాని తర్వాత బిల్డర్లు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనకు పనులు కొంచెం తగ్గిపోయినాయి, స్లో అయింది. వ్యాపారాలు వాళ్ళు ఏమంటున్నారు, మాకు వ్యాపారాలను వాళ్ళే అంటున్నారు, మాకేమో గిట్టుబాటుగా కూలీలు పెంచమంటే వాళ్ళు పెంచలేక, డబ్బులు లేక వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, మా సమస్యలు మేము చెప్పుకుని వాళ్ళ వ్యాపారం వాళ్ళు. అందుకని కొంచెం గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయిపోయింది. మరి అంటే ఈ నెల కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి అన్న? గతంలో కంటే ఈ రోజు ఎలా ఉన్నాయి సార్? కరెంటు బిల్లు 2-3-4 సార్లు పెంచింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు 400 వచ్చేది, ఇవాళ 1000 రూపాయలు అవుతుంది, 800-900 పెరిగింది. ఛార్జీలు, ఎక్స్ట్రా ఛార్జీలు కూడా వేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారా నిత్యావసర ధరలు? అన్ని పెరిగినాయి, డీజిల్ గా నిత్యావసరం అన్ని సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వమే పెంచింది. ఏమైనా దానికి తగ్గట్టు వీళ్ళు పెంచింది. ఇలా ఉన్న పరిస్థితులను బట్టి ఆయన తెచ్చేదాన్ని బట్టి ఇవాళ అన్ని రేట్లు పెరిగినాయి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఇల్లు లేని వాళ్ళకి సెంటు స్థలం ఇచ్చాం కదా, ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు టిడ్డుకి ఇల్లు కట్టిన ఇల్లే ఇవ్వలేదు, మళ్ళీ ఈయన కట్టి కొన్ని ఇవ్వలేదు. కొంత లెక్క కట్టిన ఇల్లు కంటే లోన్ కూడా తెచ్చుకున్నారంటే మాకు డబ్బులు కట్టమని గవర్నమెంట్ పంపిస్తుందంట, ఇల్లు ఇవ్వకుండా గవర్నమెంట్ కట్టమని పంపిస్తుంది. మరి ఇంకా అది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అవినాష్ గారు ఈ రోజు చెప్తున్నారు, నేను మంచి చేశాను, సంక్షేమ పథకాలు అన్ని అందించాం ప్రతి ఇంటికి కూడా అని చెప్పి మాట్లాడడం. కానీ ఈరోజు రిటర్నింగ్ వాల్ కట్టించి ఎంతో మంది ఇల్లు కాపాడాము, మేమే మొత్తం పూర్తి చేసామని అంటున్నారు కదా, ఏం చెప్తారు? అంతకుముందు ఫస్ట్ రిటర్న్ వాళ్ళని చేసింది చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్ ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన సగం చేసిండు. తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి ఈయన పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంగతి వీళ్ళు చేశారు. అవన్నీ గవర్నమెంట్ చేసిన కాకపోతే జనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం అభివృద్ధి అయితే, అమరావతి రాజధాని అయితే ఆయన వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని గాలిలో పెడతారని నమ్మకం ఉంది జనాలు. ఈ మన అవినాష్ గద్దె చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు ఈసారి దానితో పవన్ కళ్యాణ్ కలిసిన కాబట్టి ముఖ్యమంత్రి గ్యారంటీగా అవుతారని మా నమ్మకం. అంటే ఈ 10 ఏళ్ళ నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారు అది ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ఏరియాకి? ఏంటి అసలు ఆయన పోయిన 5 సంవత్సరాలు ఆయనే సగం కట్టింది. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన గద్దె రామ్మోహన్ కట్టిండు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కట్టినారు. ఆయన ఫస్ట్ ఆయన కడితేనే కదా ఆయన చూసి ఆయన కట్టింది ఎవరైనా. మరి అన్ని రోడ్లన్నీ సాధ్యంగా ఆయన చేసినా పోయినసారి ఇప్పుడు గవర్నమెంట్ లేదు గద్దాకి, వీళ్ళకి ఇన్ఛార్జీలు వీళ్ళు కట్టించినారు. ఎవరైనా ముందు చేసినా వీళ్ళు చేసినారు, అంతేగాని వాళ్ళకి సంబంధం. గద్దె రామ్మోహన్ పిలిస్తే పలికేవాడు, మంచి వ్యక్తి. తెలిసి ముక్కు మొహం తెలవకపోయినా రమ్మంటే అడిగి వస్తాడు. ఆయన కొంచెం ఆయన మీద అభిమానం జనాలు, ఈ రోజు మీద ఆయన కాస్తాడు. ఈ రోజున బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 175 నేనే గెలుస్తానని సవాల్ చేస్తూ, నేను సిద్ధమని కూడా సవాల్ చేస్తున్నారు కదా. మరి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? 30 రోజులే టైం ఉంది కదా. పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు బస్సులు పెడితే జనాలు కుప్పలు వచ్చినారు. పోయినసారి కూడా మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు జనం బాగా వస్తున్నారు, బస్సులు పెట్టినారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం. కానీ జనాలకి ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ పోతారు, సిద్ధంగా దేనికైనా. గవర్నమెంట్ లేదని తక్కువ పోతారు. అయినా గవర్నమెంట్ ఇవన్నీ చూడదు. ఈసారి జనాలకి ఏంది అమరావతి లేదు, మనకు ఒక ఊరు అని చెప్పుకుంటే గుండెకాయలు అంటే అమరావతి లేదు. ముందు అన్ని ఊర్ల పైన మీది రాజధాని అంటే ఏ రాజధాని చెప్పాలా, 3 రాజధానులు 3 రాజధానులు చెప్పలేకపోతాం. అందుకని కంపల్సరీగా రాష్ట్రాలలో ఇవాళ ప్రతి ఏరియాలో మీదే ఊరు అంటే పలానా ఊరు మనకు ఒక ఊరు ఉంటుందిగా, ఆ ఊరు చెప్పుకోలేకపోతున్నాం. అది అందువల్ల తర్వాత యువత మొత్తం ఇలా పరిశ్రమలు మొత్తం వెళ్ళిపోయినాయి. అమరా రాజా 10,000 మంది బతికేవాళ్ళు చిత్తూరు జిల్లాలో, అదే అమరా రాజా అని హైదరాబాద్ వెళ్ళిపోయింది.
మరి హైదరాబాద్ ఎంతమంది పరిశ్రమలు వెళ్ళిపోయినాయి? ఒకప్పుడు అనంతపురంలో కియా మోటార్ తెచ్చిండు చంద్రబాబు నాయుడు టైంలో. ఎన్ని చాలా కంపెనీలు వచ్చినాయి, ఇవాళ ఈ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. అందుకని మళ్ళీ కంపెనీలు వస్తే యువతకి చదువుకున్న కుర్రోళ్ళకి ఏదో నెలకి 30,000 25,000 గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలో చేరితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బతుకుతారు. ఇలా ఇలాక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోతున్నారు. హైదరాబాద్ పోతే వాడు నెలకు 30,000, ఆడు ఇంటి అయితే 15,000, ఆడు మిగిలేదు ఉండదు, ఏమి ఉండదు. అదే 7,000 తెచ్చినా వాడు ఏం చేస్తారో మనకు తెలిసింది. పిల్లగాడు ఏం చేస్తాడో వాడు పోతుందో తెలియదు. దానికి దీనికి తేడాది. అంటే ఈ రోజున మేము సంక్షేమ పథకాలు అన్ని అందించాం కదా, రాజధాని లేకపోయినా మీకు అమ్మఒడి ఇచ్చాము, రాజధాని లేకపోయినా అన్ని సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగలేదు కదా. ఈరోజు సామాన్యుడికి రాజధానితో పనేముందని చెప్పి అడుగుతున్నారు. అన్ని కులాలకి న్యాయం చేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటాం, ఇచ్చిన ఉపయోగం ఏంది? ఇప్పుడు నా కాడ ఇప్పుడు రోజుకి నాకు 1,500 వచ్చి 1,000 రూపాయలు వచ్చా. నా ఆదాయం రోజుకి 500 పడిపోయి నెలకు 15,000 పోయా. అదే మరి ఇలా పిచ్చి మందు 100 రూపాయలు 200 ఆయా. అది 100 రూపాయలు నాకు నెలకు 3,000, 12,000, 36,000 నా దగ్గర నువ్వు మా ఆడవాళ్ళు 15,000 ఇస్తే ఉపయోగం ఏముంది? నా దగ్గర కూడా నూగుతున్నాడు, అటు తిరిగి అట్టే పోతున్నాయి. అది సంక్షేమ పథకం కాదు, అది జరిగేది ఎవరమే కాదు. మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఏం చెప్తారు? సారి ఎన్నికలంటే శాస్త్రంగా ఎవరు ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉమ్మడి తర్వాత బీజేపీ కూడా కలిసింది కాబట్టి మళ్ళీ సెంటర్లో కేంద్రం వచ్చిందని చంద్రబాబు నాయుడు మన మళ్ళీ ముందు చూపుతూ రేపు గవర్నమెంట్ సెంటర్లో ఉంటే మనకు అభివృద్ధి చెందాలా, పోలవరం కూడా కావాలా, అమరావతి రాజధాని కావాలా, ఇవన్నీ మళ్ళీ కావాలంటే మోడీ రావాలని మోడీతో పెట్టుకున్నాడు. లేకపోతే అది కూడా జరిగేది కాదు. వాస్తవంగా మరి గవర్నమెంట్ రేపు 400 సీట్లు వస్తాయని అంచనా. కేంద్రంలో మళ్ళీ మోడీ రావాలి కాబట్టి ఆ మోడీ కోసం పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే పబ్లిక్నే చేసేసేవాడు పోటీ. అది అంటే ఈరోజు రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందంటారు? ఈ కూటమి గెలిస్తే ఏంటి అసలు ఏం చెప్తారు? కూటమి గెలిస్తే పోలవరం ఫస్ట్, అమరావతి రాజధాని ఒకటి, తర్వాత యువతకి ఉద్యోగాలు, పరిశ్రమలు ఈ గ్యారంటీకి వస్తాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ మటుకు పక్కాగా వస్తాయి. నిరుపేదలకు ఇల్లు, మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు లేడీస్కి, మరి అమ్మఒడి, ముగ్గురు పిల్లలు ఉంటే 3 10 45,000 ఇస్తానంటుండు. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చినని ఏం ఆగకుండా జరుపుతానంటాడు. అన్న ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఈసారి ఎన్నికలు? ఎమ్మెల్యే గారు అయితే నెంబర్ 1. వ్యక్తిగతంగా అతనికి చెడ్డ పేరు లేదు, ఏ ఇది చేయడు. ఆయనకు పోయినసారి 15,000 వచ్చింది. ఈసారి ఇంకా జనసేన కలిసింది కాబట్టి నా లెక్కలో 20,000 మెజార్టీతో గెలుస్తారని అంచనా. థ్యాంక్ యూ. నా పేరు నేను చేయలేదు. ఎందుకని బాబా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది? ఏళ్ళు గద్దె గారు గెలుస్తారు. ఆంధ్రదేశం మొత్తం మీద టీడీపీ వస్తుంది. ఎందుకని బాబా? అంతే వస్తుంది. మన ఆంధ్రదేశం మొత్తం మీద టీడీపీ 120 సీట్లు 130 సీట్లు గ్యారెంటీ వస్తుంది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారని అంటున్నారు కదా. గెలుస్తాడు, కంపల్సరీ మిస్ అవుతుంది ఆయన. అంటే ఏం చేశారు ఆయన? ఎటువంటి అభివృద్ధి చేశారు? ఆ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, హాస్పిటల్కి కానీ, ఎవరైనా డబ్బులు కావాలంటే పెళ్ళిళ్ళకి కానీ, ఏమైనా చచ్చిపోయిన మొత్తానికి డబ్బులు ఇచ్చింది ఆయనే. ఈ ఏరియాలో ఏ ఎమ్మెల్యే లేరు, ఏ కార్పొరేటర్ లేరు, ఎంపీ కూడా కనపడ్డు ఈ ఏరియాలో. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు, నేను మంచి చేస్తున్నాను జగన్మోహన్. మా చెప్పడానికి అటుకుద్ది, చెప్పడానికి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటి నుంచో చెప్తున్నారు. పొద్దున బాబు చెప్పాడు అంతకుముందు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. దాన్ని గెలిచేది గద్దె గారు ఈ ఏరియాలో. అంటే ఈ ఏరియాలో గోడ కట్టించింది మొత్తం మేమే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. అందరు గడిచారు. మన దాకా గద్దె గారు ఆ చివరి దాకా గడిచాడు. వీళ్ళే మొత్తం గడిలే, గీత కట్ట దాకా గడిచిన ఆయన. తర్వాత ఇది గడుచుకున్నాను. తప్పేమో మొత్తం ఎట్టవుతుంది. ఇప్పుడు ఎవరిమైనా నేను చేసిన పని అడదామని చెప్పాలి, కానీ ఊరంతా నా ఆయన అడిగిపోద్ది. వాళ్ళు జబజీలు రావాలి. అందరు ప్రకాశం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. పట్లో ఆయన పేరేంటి, ఫోన్ టైం ఉంటుంది కదా, ఆయన పేరు చెప్పి ఆ యాడ్ లేకపోకుండా ముట్టవలు జరిగి పట్లో. ఏంటి మరి ప్రధానంగా మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మా ఏ సంవత్సరం ఉన్నా గద్దె గారు తప్పకుండా మేము ఏరియాకి వెళ్తాం. ఇది మంత్రి బాబు కూడా ఆయనకి ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం. అంటే ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంట? మెజారిటీ 20 రాని 10 రాని గెలిపేది ఆయనది. అది ఎన్ని మెజారిటీ మనకి గెలిస్తే చాలు మనిషి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను గెలుస్తా సిద్ధం అంటూ బస్ యాత్ర చేస్తా. జగన్మోహన్ రెడ్డికి 20 సీట్లు కానీ ఎక్కువ రావు, 15-20 కానీ ఎక్కువ రావు. ప్రతిపక్షం కూడా లేదు ఇంకా. ఇది అంటే ఇక్కడ కేసీఆర్ నాని గారు పోటీ చేస్తున్నారు కదా వైసీపీ నుంచి. ఈసారి ఎంత ప్రభావం ఉంటుంది అంటారు ఆయన? అసలు రా వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు చేస్తుండగా, తమ్ముడే కదా, సొంత బయట కాదుగా, చిన్న తెలుసులే. ఏంటంటే పార్టీలో మారుతామంటే సీటు పెరిగి నేను మారుతాను, ఇంకోటి మారుతాను. మారిన వాళ్ళకి ఎవరికి ఏమి ఇయ్యరు. అవే అంటే ఈరోజు కూటమి గెలిస్తే ఎటువంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? పేదలకు, బీసీలకు, ఓసీలకు, అందరికీ ఎస్టీలకు, ఎస్సీలకు లోన్లు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 50 సంవత్సరాలు కూడా పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వాలంటీర్లకు 10,000 ఇస్తారంట, అది కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్పొచ్చుగా, 5,000 ఇచ్చాడు ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళు 10,000 ఇస్తున్నారు, నేను 12,000 ఇస్తాను, లేదా 11,000 ఇస్తాను చెప్పాలిగా.
ఇతనేం చెప్పట్లేదుగా, చెబుతున్నాడా? ఏమన్నా చెప్పాడా? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతుంది. మీ కూటమి ఏం చెబుతున్నారు? మేము వాలంటీర్ 10,000 ఇస్తాము, ఆంధ్రప్రదేశ్లో 120, 130 టీడీపీ పోతాం, గ్యారెంటీ పోతాం. ఓకే